ఈ రోజు మన దగ్గర ఒక స్పెషల్ బైక్ అయితే ఉంది. రీసెంట్‌గా టీవీఎస్ వాళ్ళు లాంచ్ చేసిన 20 ఇయర్స్ యానివర్సరీ ఎడిషన్ ఆఫ్ టీవీఎస్ అపాచీ ఆర్టీఎఫ్ 164వి. దీంట్లో టోటల్‌గా మనకి 9 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ విత్ మనకి బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకి టోటల్‌గా 9 వేరియంట్స్ ఉన్నాయి. 1,45,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 1,80,000 వరకు అయితే వెళ్తుంది. వీడియోలో మీరు చూస్తుంది యానివర్సరీ ఎడిషన్. దీనికి ముందు టీఎఫ్టీ వేరియంట్ అనేది ఉంది. దాంట్లో ఏందంటే మనకి ఈ గ్రాఫిక్స్ అనేది రాదు. ఈ గ్రాఫిక్స్‌కి మనం రూ. 2,000 ఎక్కువ పే చేయాలి. అండ్ ఇప్పుడు టీఎఫ్టీ వేరియంట్ వచ్చింది కదా! మిగతా వేరియంట్స్‌ని మరి డిస్కంటిన్యూ చేస్తారా అంటే వాటితో పాటు దీన్ని కూడా కంటిన్యూ చేస్తారు. ఇవి కూడా డిస్కంటిన్యూ అయితే అవ్వవు. రీసెంట్ గా లాంచ్ చేసిన యూఎస్డి మోడల్ కి ప్రజెంట్ మీరు చూస్తున్న టీఎఫ్టీ మోడల్ కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. లైక్ హెడ్ లైట్ అయితే మారిపోయింది. ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఇది న్యూ యానివర్సరీ ఎడిషన్ గ్రాఫిక్స్ వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది. అసిస్టెంట్ స్లీపర్ గ్లాస్ తో పాటు దీంట్లో ఆర్టీఆర్ 310 లో ఉన్న 5 ఇంచ్ కలర్ఫుల్ టీఎఫ్టీ మీటర్ కన్సోల్ కి అప్గ్రేడ్ చేశారు. అండ్ కొత్తగా మనకి 4 న్యూ కలర్స్ అయితే యాడ్ చేశారు. మీరు చూసేది యానివర్సరీ ఎడిషన్. దీనికి ముందు మనకి న్యూ 3 కలర్స్ అయితే యాడ్ చేశారు. దాంట్లో బ్లూ కలర్ అనేది నా పర్సనల్ ఫేవరెట్ కలర్. బ్లూ కలర్ అనేది కొద్దిగా యూనిక్ అనిపించింది. ఎందుకంటే చాలా మోటార్ సైకిల్స్ లో మీరు చూడండి బ్లూ అనేది చాలా రేర్ గా కనిపిస్తుంది. అండ్ చాలా మంది దీని యొక్క హెడ్లైట్ అనేది బజాజ్ పల్సర్ N160 నుంచి కాపీ కొట్టారని చెప్పి అంటున్నారు. అది టోటలీ డిఫరెంట్, ఇది టోటలీ డిఫరెంట్. ఎక్కడ కాపీ కొట్టినట్టు నాకు అనిపించలేదు పర్సనల్ గా. ఒకసారి మీకు ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకొని ఫ్రంట్ నుంచి హెడ్లైట్ ఎలా ఉందో చూపిస్తాను. దీని యొక్క డిఆర్ఎల్స్ అనేది ఒక డెవిల్ ఒక టీత్ లాగైతే ఉంది. చాలా అగ్రెసివ్ ఉంది. అండ్ ఇది బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్ కాబట్టి ముందుతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క నైట్ హెడ్లైట్ విజిబిలిటీ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. నైట్ టైంలో దీని యొక్క డిఆర్ఎల్స్ లిటరల్ గా భయపెట్టేలాగా అయితే ఉన్నాయి. ఒకసారి మీ ఫ్రెండ్స్ దగ్గర బైక్ ఉంటే ఒకసారి చూడండి నైట్ టైంలో. అండ్ ఇది యానివర్సరీ ఎడిషన్ కాబట్టి మనకి స్పెషల్ గ్రాఫిక్స్ అనేది వస్తుంది. వీల్స్ అనేది కొద్దిగా స్పెషల్ గా దీంట్లో వస్తాయి. అండ్ ఫైనల్ గా మనకి ప్రీమియం ఎల్ఈడి హెడ్లైట్ కి అయితే అప్డేట్ చేస్తారు. అండ్ దీంట్లో అదర్ స్విచ్ ఒకటి మిస్ చేస్తారు. బట్ హెడ్లైట్ ఒక క్వాలిటీ అనేది చాలా ప్రీమియం గా అనిపించింది. ఇంతకు ముందు అపాచీలో ఇంకా రైడర్ లో సేమ్ ఇండికేటర్స్ యూజ్ చేసేవాళ్ళు. బట్ ఫైనల్ గా ఎల్ఈడికి అయితే అప్డేట్ చేశారు. బట్ టేల్ లైట్ అనేది మనకి ఓల్డ్ టేల్ లైట్ ఉంది. దీంట్లో అప్డేట్ అయితే ఏం చేయలేదు. అండ్ ప్రజెంట్ ఉన్న 160cc సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటర్ కన్సోల్ దీంట్లో అయితే ఉంది. ఆర్టీఆర్ 310 లో ఉన్న మీటర్ ఉంది. 5 ఇంచ్ టీఎఫ్టీ కన్సోల్. దీంట్లో కనెక్టెడ్ ఫీచర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్రంట్ లో చూసుకుంటే నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది పైన ప్రొవైడ్ చేశారు. అండ్ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి 37mm. ఈ గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ కానీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కానీ లాస్ట్ అప్డేట్ లోనే ఇచ్చేసారు మనకి. బట్ ఇప్పుడు మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ అనేది యాడ్ చేశారు. ఫ్రంట్ లో మనకి 270mm పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది. విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ రెడ్ కలర్ క్యాలిపర్ ఇచ్చారు. అండ్ ఇది యానివర్సరీ ఎడిషన్ కాబట్టి దీని యొక్క వీల్ అనేది చాలా యూనిక్ గా ఉంటుంది. ఆఫ్ అనేది మనకు బ్లాక్, ఆఫ్ అనేది కాపర్ కలర్ లో ఇచ్చారు. ఇది నాకు అంత పర్సనల్ గా నచ్చలేదు. అండ్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే 90/90 సెక్షన్ 17 ఇంచ్ వీల్ ఉంది. ఫ్రంట్ టైర్ అనేది అప్గ్రేడ్ చేస్తుంటే బాగుంది అనిపించింది నాకు పర్సనల్ గా. అండ్ 180mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. హైపర్ ఎడ్జ్ అని చెప్పి బ్రాండింగ్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ మెయిన్ గా ఈ మోటార్ సైకిల్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 160cc 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంది దీంట్లో. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 17.55 PS పవర్, అలాగే 14.73 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ప్రతి మోడ్ లో మనకి డిఫరెంట్ పవర్ అండ్ డిఫరెంట్ టార్క్ అయితే వస్తుంది. అండ్ ఇది OBD2B కంప్లైంట్ ఇంజన్. అండ్ ఎగ్జాస్ట్ గురించి మాట్లాడితే ఇంతకు ముందు దీంట్లో డ్యూయల్ బ్యారల్ ఎగ్జాస్ట్ ఉండేది. ఇప్పుడు దీంట్లో సింగిల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. బట్ చూడడానికి ఒక డ్యూయల్ బ్యారల్ లాగానే డిజైన్ చేశారు. అండ్ రియర్ లో 240mm డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ అనేది యాడ్ చేశారు. రెడ్ కలర్ క్యాలిపర్ ఉంది. టీవీఎస్ లో నాకు మెయిన్ గా నచ్చేది ఏంటంటే క్యాలిపర్ కి మనకి ప్రొటెక్షన్ లాంటిది ఇస్తారు. అండ్ ఈ వీల్ కలర్ అనేది ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. రియర్ మనకి 130 సెక్షన్ టైర్ ఉంది. 70R17 ఇంచ్ వీల్. బేస్ వేరియంట్ తీసుకుంటే దాంట్లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. టైర్ ప్రొఫైల్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. రియర్ లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఆర్టీఆర్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఈ న్యూ గ్రాఫిక్స్ పైన నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. నాకు బ్లూ కలర్ పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ మనకి టాప్ వేరియంట్ లో వస్తుంది. అండ్ టీఎఫ్టీ వేరియంట్ లో కూడా వస్తుంది. అండ్ 12 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మీకు మైలేజ్ అనేది అరౌండ్ ఒక 38 to 42 kmpl మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క రియర్ లుక్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంది. న్యూ గ్రాఫిక్స్ అనేది యాడ్ అయింది ఇక్కడ 164V. అండ్ గ్రాబ్ హ్యాండిల్ అయితే మనకి స్ప్లిట్ లో వస్తుంది. చూడడానికి అయితే స్ప్లిట్ లాగా కనిపిస్తుంది. బట్ టోటల్లీ సింగిల్ పీస్ అది. అండ్ టైర్ అగ్గర్ అనేది ఇచ్చారు. దానిపైన ఆర్టీఆర్ అని చెప్పి బ్రాండింగ్ వస్తుంది. అండ్ ముందులాగానే దీంట్లో శారీ గార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓపెన్ ఇంజన్ సిస్టమ్ ఉంది. అండ్ సెంటర్ స్టాండ్ తో పాటు దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే లేదు. అండ్ ఆల్రెడీ మనకి ట్యాంక్ గురించి అయితే చెప్పేశాను. 12 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. న్యూ గ్రాఫిక్స్ వస్తుంది. అలాగే 3D TVS లోగో అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ బైక్ లో మనకి పర్ఫార్మెన్స్ తో పాటు పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 800mm సీట్ హైట్ ఉంది కాబట్టి మీరు ఒక 5'5" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కామన్ గా మనం ప్రతి బైక్ లో ఫ్యూల్ అనేది మధ్యలో చూస్తాం. బట్ దీంట్లో ఏంటంటే సైడ్ కి ఇస్తారు. అండ్ E20 ఫ్లెక్స్ వీల్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ స్టిక్కరింగ్ అయితే నాకు పర్సనల్ గా నచ్చదు. ప్రతిసారి క్రాస్ గానే వీళ్ళు ఫిక్స్ చేస్తారు. అండ్ మనకి హ్యాండిల్ బార్ లో డిఫరెన్స్ వచ్చింది. అండ్ న్యూ టీఎఫ్టీ మీటర్ అయితే యాడ్ చేశారు. దీంట్లో చాలా అంటే చాలా కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. మీరు ఆర్టీఆర్ 310 లో ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ దీంట్లో నాకు ఒకటి నచ్చలేదు, దాని గురించి కూడా చెప్తాను. అండ్ ఇక్కడ అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లీవర్ ఉంది కాబట్టి మీ ఫింగర్ సైజ్ కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్విచెస్ అయితే ముందు లాగానే ఉన్నాయి. దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు.
హెడ్ లైట్ అనేది ఆన్ ఆఫ్ చేయడానికి సెపరేట్‌గా స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మోడ్ బటన్ ఉంది, సెల్ఫ్ స్టార్ట్ ఉంది ఇంతకు ముందున్నలాగానే. అండ్ ఈ మీటర్‌ని కంట్రోల్ చేయడానికి కొద్దిగా ట్రిక్కీగా అయితే ఉందన్నమాట. అది మీకు చూపిస్తాను ఎలాగో. అండ్ మోడ్స్ కంట్రోల్ చేయడానికి ముందులాగానే ఒక డెడికేటెడ్‌గా బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. అండ్ అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్ కూడా ఉంది. అండ్ కీస్‌లో ఎటువంటి చేంజ్ లేదు. ఇంతకుముందున్న కీసే ఉన్నాయి. అండ్ దీంట్లో చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. పైన మనకి టైం ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఆర్‌పిఎం గాని, సైడ్ స్టాండ్ ఉంటే మనకి పెద్దగా సైడ్ స్టాండ్ డౌన్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ గాని, లో ఫ్యూల్ ఇండికేటర్ అలాగే మనకు ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది దీంట్లో. అండ్ మనకి కింద ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయి కదా! ఇది కంట్రోల్ చేయడానికి మోడ్ బటన్‌ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాతనే ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఇక్కడ వచ్చేసింది కదా! అండ్ మనం పక్కకి వెళ్ళాలంటే ఈ మోడ్ బటన్‌ని సింగిల్ క్లిక్ చేస్తా ఉంటే మనకి సైడ్‌కి వస్తా ఉంటది. అండ్ దీని లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇంకొక ఇన్ఫర్మేషన్ స్విచ్ అనేది ఉంది. దాన్ని క్లిక్ చేయాలి. ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మనం ఈ ఐ బటన్‌ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఆన్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మనం సింగిల్ క్లిక్ ఇస్తే గనుక దీంట్లో ఆటో బ్రైట్‌నెస్ అనేది ఇక్కడ నుంచే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. లైక్ బ్లాక్ స్క్రీన్ కావాలా మీకు, వైట్ కావాలా అని చెప్పేసి. ఈ బటన్స్ అనేది నాకు దీంట్లో చాలా టార్చర్ అనిపించింది. మళ్ళీ దీంట్లో ఇన్ఫర్మేషన్ కిందికి రావాలంటే ఐ బటన్ క్లిక్ చేస్తే గనుక మనకి టాప్ స్పీడ్ కానీ, ల్యాప్ టైమ్ గానీ, 0-60 టాప్ స్పీడ్ ఇవన్నీ కూడా మనకి దీంట్లోనే వస్తది. మళ్ళీ సైడ్‌కెళ్ళాలంటే మనం ఈ బటన్ క్లిక్ చేయాలి. మళ్ళీ దాంట్లో కిందికి రావాలంటే ఐ బటన్ అనేది క్లిక్ చేయాలి. ఇలా చాలా టార్చర్ అయితుంది స్విచెస్ పరంగా చూసుకుంటే. అండ్ ఇక్కడ లాస్ట్‌లోకొచ్చి ఇన్ఫర్మేషన్ బటన్‌ని మళ్ళీ క్లిక్ చేస్తే గనుక దీంట్లో ట్రిప్ డీటెయిల్స్ గానీ, లైక్ మనకి ఓడోమీటర్ గానీ ఇవన్నీ కూడా దీంట్లో చూపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్‌లో మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్నీ ఉన్నాయి. లైక్ ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ అండ్ ఇంజిన్ మాల్ ఫంక్షన్, లో ఫ్యూల్ ఇండికేషన్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. టీవీఎస్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ అప్డేట్‌లో మనకి ఆర్టీఆర్ 310లో ఉన్న స్విచెస్ అయితే ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఇది మీటర్ కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా టార్చర్ అనిపిస్తది. ప్రతిసారి 2 బటన్స్ క్లిక్ చేస్తూ ఉండాలి అంటే. అండ్ డే టు డే లైఫ్‌లో యూజ్ చేయాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతది ఇక్కడే మనకి. సో ఇది ఒక్కటి అప్డేట్ చేస్తే బాగుండనిపించింది నాకు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఎక్సెస్ వీల్ స్పిన్ అవ్వకుండా చూడడానికి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి. ఏబీఎస్‌కి, ట్రాక్షన్ కంట్రోల్‌కి సంబంధం లేదు. ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఓన్లీ థ్రోటిల్ పైనే పనిచేస్తది. అండ్ స్లిప్పర్ క్లచ్ అనేది ఇచ్చారు కాబట్టి ముందుతో కంపేర్ చేసుకుంటే క్లచ్ ఫీడ్‌బ్యాక్ అనేది చాలా అంటే చాలా లైట్ అయింది. అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి కాబట్టి మీ ఫింగర్ సైజ్ అనేది చిన్నగున్నా కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. ఈ బైక్‌లో టోటల్‌గా 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా! అర్బన్, రైడింగ్, స్పోర్ట్ అని చెప్పేసి. ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి స్పోర్ట్ మోడ్‌లో ఏందంటే మాక్సిమం అవుట్‌పుట్ అనేది బయటకొస్తది. మీరు అర్బన్‌లో గాని, రైన్ మోడ్‌లో గాని పెట్టినప్పుడు మనకి పవర్ అనేది తగ్గుతది. అలాగే టార్క్ అనేది తగ్గుతది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పోర్ట్ మోడ్‌లో 17.5 పీఎస్ పవర్ వస్తే అలాగే మనకు అర్బన్ ఇంకా రైన్ మోడ్‌లో ఏందంటే 15.64 పీఎస్ పవర్ వస్తుంది. అండ్ స్పోర్ట్ మోడ్‌లో మనకి 14.73 ఎన్ఎం టార్క్ వస్తే అర్బన్ ఇంకా రైన్ మోడ్‌లో మనకి 14.14 ఎన్ఎం టార్క్ వస్తుంది. అంటే పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ తగ్గుతాయి కాబట్టి అక్కడ మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతది. మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే స్పోర్ట్ మోడ్ వాడండి. మీకు మైలేజ్ ఎక్కువ కావాలంటే రైనింగ్ కార్బన్ అయితే వాడుకోవచ్చు. సో ఫైనల్‌గా ఇదైతే ఆల్ న్యూ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V యానివర్సరీ ఎడిషన్ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ.